నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఆగస్టు మాస గోచార ఫలితాలలో మిథున రాశి వారికి, ఈ మిథున రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఎలా స్థితి పొంది ఉన్నాయి, ఏ ఏ భావాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అంటే కనుక ఈ మాసంలో ఈ మిథున రాశి నుండి ఎలా స్థితి పొంది ఉన్నాయో చూద్దాం. రాశిలోనే గురుని సంచారం ఈ మాసంలో జరుగును. అలాగే శుక్రుడు కూడా 20 వరకు సంచరిస్తాడు, ఆగస్టు 20 వరకు. 21 నుండి ద్వితీయ అయిన కర్కాటక రాశిలో సంచరిస్తాడు మాసాంతం వరకు కూడా. ఇక 2లోనే బుధుడు 30 వరకు సంచరిస్తాడు, 31న 4లో ప్రవేశించి సంచరిస్తాడు. అయితే బుధుడు 11 వరకు తిరోగమనంలో ఉంటాడు అనేది సూచిస్తుంది. రవి కూడా 16 వరకు ద్వితీయంలో బుధునితో పాటు సంచరిస్తాడు. 17 నుండి తృతీయం అయిన సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక బుధుడు సూర్యునికి దగ్గరగా డిగ్రీలలో ఉన్నందున హస్తగతం చెంది సంచరిస్తాడు అనేది ఉంది ఖగోళంలో. ఇక 3లో ఆల్రెడీ కేతు సంచారం చేస్తాడు, ఈ మాసంలో కేతు సంచరిస్తున్నాడు. ఇక 4లో కుజుడు ఈ మాసంలో సంచారం చేస్తాడు కన్యా రాశిలో. ఇక 9లో భాగ్యస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు, ఈ మాసమంతా కూడా అక్కడే. ఇక అష్టమాధిపతి నవమాధిపతి అయిన శని 10లో వక్రించి సంచారం చేస్తాడు ఈ మాసంలో. ఇవి సంచార గ్రహాల స్థితిగతులు. అయితే ఈ మాసంలో అనుకూలించే గ్రహాలు శుక్ర బుధ, 17 నుండి రవి, రాహు, కేతు మాసమంతా అనుకూల ఫలితాలను ఇస్తారు. అయితే శని, గురు, కుజ, రవి 16 వరకు అనుకూలంగా లేరు, మిశ్రమంగా ఫలితాలు ఆశించవచ్చు అనేది ఈ మిథున రాశి వారికి గోచరిస్తుంది. అయితే ఈ మాసంలో ముఖ్యంగా మొదటిగా విద్యార్థుల విషయంలో కొంచెం అనుకూలంగా లేదనే చెప్పాలి. వారు తగాదాలకి, వివాదాలకి, తోటి విద్యార్థులతో దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇది ముఖ్య సూచనగా పరిగణించడంలో తీసుకోవాలి. చాలా క్రమశిక్షణ అవసరం విద్యార్థులకి ఈ మాసంలో అనేది గ్రహగోచార స్థితి గోచరిస్తుంది. ఇక ప్రేమ విషయాలకి అయితే కనుక 5వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ప్రేమికులకైతే బాగానే ఉంటుంది. కాకపోతే కాస్తంత వివాదాలు, అపార్థాలకి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్లో జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా చెప్పదగిన సూచన. అలాగే వైవాహిక జీవితంలో కూడా కొంత సానుకూలంగా ఉన్న మాట పట్టింపులకి ఆస్కారం, అపార్థాలకి ఆస్కారం రావచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు ఈ విషయంలో తీసుకోవాల్సి ఉంటుంది. సఖ్యత విషయంలో జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. యావరేజ్ కంటే కూడా మెరుగ్గానే ఉంటుంది ఓవరాల్ మంత్లో అనేది ఈ సంబంధాల విషయానికి అని చెప్పచ్చు. ఇక లాభస్థానమైన మేషరాశి అధిపతి కుజుడు సంచార స్థితి అంత మంచిగా లేదు. వ్యాపారం చేసేవారికి సొమ్ము అందడంలో జాప్యం ఉండొచ్చు అనేది ఈ సంచారం ద్వారా సూచిస్తుంది. అలాగే కుటుంబ స్థాన విషయాలకి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు పొందేది కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారి వృత్తి గృహాధిపతి అయిన గురు రాశిలో సంచారానికి సత్ఫలితాలను ఇవ్వబోడు. ఎందుకంటే కెరీర్లో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనేది ఉండొచ్చు అనేది సూచిస్తుంది. కాకపోతే వ్యాపారంలో ఉన్నవారు ఉపాధిలో ఉన్నవారి కంటే మెరుగ్గా పనిచేయగలరు అనేది సూచనలు ఉన్నాయి. ఇక రాశిలో గురు సంచారం మీకు శుభకార్యాలతో అనుసంధానం చేయవచ్చు అనేది చెప్పవచ్చు. కాబట్టి కొద్దిపాటి మిశ్రమ ఫలితాలు ఆశించవచ్చు అనేది ఈ సూచిస్తోంది ఈ మిథున రాశి వారికి అనేది. ఇక ఆర్థిక విషయాల గురించి చెప్పాలంటే కనుక అంత ప్రయోజనకరంగా ఉండేదానికి పరిస్థితి కనిపించడం లేదు ఈ మాసంలో అనేది సూచిస్తుంది గోచారంలో. సొమ్ము చేతికందే దాని విషయంలో చాలా జాప్యం జరిగేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక సరైన జీవన శైలి, ఆహార నియమాలు పాటించడం ఎంతైనా చెప్పదగిన సూచన వీరికి
ఈ మేషరాశి నుండి 4వ ఇంటి పైన కుజుని శని ఉమ్మడి ప్రభావం పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికే బీపీ లేదా గుండె జబ్బు సంబంధితులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే కారణం అవ్వచ్చు, కానీ అతిపెద్ద సంఘటనలకి ఊహించబడిన అవసరం లేదు అనేది సూచిస్తుంది. ఇక నెల చివరి భాగంలో సూర్యుని మద్దతు లభిస్తుంది కాబట్టి మెరుగైన ఆరోగ్య ఫలితాలకు అది దారి చేస్తుంది అనేది ఒక అంచనా. ఏదేమైనా కానీ ఆరోగ్యం, సరైన జీవనశైలి, ఆహార నియమాలు పాటించుకుంటూ ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి అనేది. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు అయితే కనుక లేదా గాయాలకు దారితీసే కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఈ మేషరాశి వారు కానీ విద్యార్థులకు కానీ. ఎందుకంటే 4లో కుజుడు, 10లో శని, వక్రీ శని దృష్టి కుజుని మీద ప్రమాదాలకు అవకాశం ఉంటుంది అనేది సూచిస్తుంది స్పష్టంగా. ఇక స్వీయ సంరక్షణ, మానసిక భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ముఖ్యంగా ఈ మాసంలో. ఎందుకంటే నిర్దిష్ట ఆందోళనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలకి. ఇక ఈ మాసంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ వాహనాల కొనుగోలుకి ఈ మాసం మొదటి అర్ధభాగంలో అనుకూలమైన ఫలితాలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక క్రొత్త కొనుగోళ్ల కంటే కూడా ఇప్పటికే ఉన్న ఆస్తుల పునరుద్ధరణలు, వాటికి మెరుగుదలలకి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో అనేది చెప్పవచ్చు. రిపేర్స్, నూతనంగా మళ్ళీ ఉన్నత వస్తువులను కొత్త కొనుగోలు వస్తువులతో మార్పిడి చేయటానికి ఇలా వాటికి అనుకూలంగా ఉంటుంది. ఇలా అలాగే సిబ్లింగ్స్ తోటి, సహ ఉద్యోగులతోటి కూడా మంచి సంబంధాలకి ప్రయత్నించండి. ఉద్యోగంలో ఉన్నతికి దారితీస్తుంది అనేది సూచిస్తుంది. ఇక అలాగే 9లో రాహువు విదేశీ ప్రయాణాలకి, ఉన్నత విద్యకి, ఆధ్యాత్మిక విషయాలకి అనుకూలిస్తున్నాడు. అయితే ఈ రాహు సంచారం పేరెంట్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వారి ఆరోగ్యంపై కూడా చాలా శ్రద్ధ అవసరం ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఇక సమాజంలో గౌరవం కాపాడుకోవాల్సిన దానిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి ఈ మాసంలో ఎంతైనా ఈ మిథున రాశి వారు అనేది సూచిస్తుంది. అలాగే ఆదాయం కంటే కూడా ఖర్చులు సూచిస్తున్నాయి ఎక్కువగా ఈ మిథున రాశి వారికి. ఉద్రిక్తతలు ఈ మాసంలో చాలా అంశాలలో చాలా అడ్డంకులు మరియు కొన్ని ఉద్రిక్తతలు తెస్తుంది అనేది కూడా ఓవరాల్గా మాసంలో సూచిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరంగా కనిపిస్తుంది. అలాగే భూమి మరియు ఆస్తికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాటిని నివారించుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో. ఇక ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఈ మాసంలో ఈ మిథున రాశి వారు శనికి పరిహారాలు, గురునికి పరిహారాలు, కుజునికి పరిహారాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, ఆలయ దర్శనాలు, నారికేళం సమర్పణ మంచి ఫలితాలకు మంచి పరిహారంగా సూచించడం జరుగుతోంది. ఇది ఈ మిథున రాశి వారికి సాధారణ ఫలితాలే గోచరిస్తున్నాయి అనేది సూచించవచ్చు. ఎక్కువగా కూడా జాగ్రత్తలు పాటించుకోవాల్సిన విషయాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి వీటిని గమనించుకుంటూ ముందుకు ఈ పరిహారాలు చేసుకున్న ఎడల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.